అనుకుంటున్నారు మీరు? ఏమైనా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? సునీల్ రెడ్డి ఎవరో నాకు తెలియదన్నా. జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసన్నా. నాకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ఎంత బాధాకరమైన విషయం అంటే, ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి ఈ లిక్కర్లో, దాని ఏమంటారు, ఈ చీప్ లిక్కర్లో ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి ధనార్జన ధ్యేయంగా పనిచేశాడు. ధనార్జనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఇది చాంతాడంతుంది, సిట్టుకి 100 సంవత్సరాలు కాదు, అయిపోయింది. సిట్ ఎంక్వైరీ అంతా అయిపోయింది. ఎవరో దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు మొత్తం సిట్ దగ్గర పూర్తి రిపోర్ట్ ఉంది. రాబో రోజుల్లో రిమాండ్ మాత్రమే పెండింగ్ ఉంది. రిపోర్ట్ అయితే పూర్తయింది, రిమాండ్ మాత్రమే తొందరలో పెండింగ్ ఉంది. అది కూడా పూర్తవుతుంది. తాడేపల్లి ప్యాలెస్ వరకు ఈ ప్రకంపనలు ఈ సునీల్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం ఎంతమంది వస్తారో, ఆర్లు అందరూ బయట ఒక్కొక్కరు బయట వస్తారు. ఒక్కొక్కరు పుట్టలో పాము మరగా బయట వస్తుంది, పూడికి పాములు మరగా అంతా ఒక్కొక్కరు బయట వస్తారు. ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి ఈరోజు బజ్జీ కొట్టి నుంచి బోండా వరకు, ఇడ్లీ కొట్టి నుంచి కూరగాయల వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఎక్కడిపోయినా సరే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా జరుగుతుంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు మధ్యంలో క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. దానికి కారణం ఈ డిస్టిలరీస్ నుంచి దాని ఏమంటారు, సెకండ్స్ అంటే వితౌట్ బిల్ వచ్చేది. అది కూడా దీంట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చిందని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సినిమాలో ఉంది, ఒక అపార్ట్మెంట్ తలుపు తీస్తే మొత్తం అపార్ట్మెంట్ అంతా డబ్బు ఉంటుంది. ఆ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారి సామ్రాజ్యంలో ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయో ఒక అపార్ట్మెంట్ సినిమాలో చూపించారు. ఎన్ని అపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ దాచుకున్నారో, ఈరోజు దోచుకున్న డబ్బుని ఈరోజు ఆయన వస్తున్నట్టు పర్యటనలో జనాలకు ఇచ్చి వాడుకుంటున్నారని చెప్పి ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మ్యాండేట్ ఇచ్చేశారు. 11 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి గారిని పరిమితం చేశారు. ఆయన ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, 2019 ఎన్నికల ప్రచారంలో, నాకు ఇంతకుముందు వీడియో సెర్చ్ చేసినా దొరకలేదు, ఒకసారి ఎక్కడైనా దొరికితే చూపించమని చెప్పాను. నేను కానీ అధికారంలోకి వస్తే ఒక్క మద్యం దుకాణం కూడా లేకుండా చేస్తానని చెప్పి 2019 ఎన్నికల బహిరంగ సభలో చెప్పారు. అంటే చూస్తే మళ్ళీ గుర్తు చేయొచ్చు కదా అని ఇంతసేపు సెర్చ్ చేస్తే ఇంతకుముందు దొరకలేదన్నా. ఆయన అంటే మాట తప్పను మడమ తిప్పను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన మాట ఏమైందయ్యా, జనాలు నిన్ను నమ్మి ఓటేస్తే నిండా ముంచేసావు కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు లివర్ పాడైపోయి, కిడ్నీస్ పాడైపోయి ఎంతమంది జీవితాలు పోగొట్టుకున్నారు. దాని ఏమంటారు, నీ ఆకలి కోసం నీ డబ్బు డబ్బు వెనకాల నువ్వు పరిగెత్తి ప్రజల్ని పరంగా పెట్టావు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ కేసు నుంచి ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. ఈరోజు తాత్కాలిక బెయిల్ వచ్చింది చెప్పి ఆనందంగా ఉన్నారు కొందరు. ఈ బెయిల్ ఇవాళ కూడా అందరికీ రిమాండ్ ఎక్స్టెండ్ చేసింది కోర్టు. ఇవాళ కూడా అందరికీ మొత్తం ఎవరైతే అందులో ఉన్నారో తాత్కాలిక ఆనందం. దీంట్లో ఎవరు, ఎందుకంటే ఇది ప్రూవన్, సిట్ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. నాకు ఒక డిస్టిలరీస్ ఓనర్ చెప్పాడు, బాను ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి స్పిరిట్ ఈ చీప్ లిక్కర్ చేయాలంటే దానికి స్టోరేజ్ కెపాసిటీ ఇన్ని డేస్ అని ఉంటుంది. ఆ టైం కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్టిలరీస్ వీళ్ళే కదా, అంతా బినామీలే కదా, ఆ టైం కూడా ఇవ్వకుండా వాళ్ళు వైన్ షాప్స్కి దాన్ని లోడ్ చేయడం జరిగింది. తద్వారా చాలా ప్రమాదం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది మంచిది కాదు. దీనికి ఫలితం దేవుడు ఇస్తాడన్నా, కానీ ఇక్కడ దేవుడు ఇస్తాడు, మన దేవుడు ఇస్తాడు. మనం వీళ్ళ సునీల్ రెడ్డి సృష్టించిన షెల్ కంపెనీలు వీటి గురించి మాట్లాడుతున్నాం. అది మాట్లాడుతూ మధ్యలో ఇవాళ వీళ్ళందరినీ తీసుకొచ్చారు. సజ్జల శ్రీధర్ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, రాజకేశ్ రెడ్డిని, ధనంజయ రెడ్డిని, ఆయన ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, భారతీ కంపెనీస్లో ఆడిటర్ని, వీళ్ళందరినీ తీసుకొస్తే కోర్టు మళ్ళీ వాళ్ళ రిమాండ్ని పొడిగించింది. అయితే ఇదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరిని వదిలేది లేదు, నన్ను ఎవరైతే ఇరికిచ్చారో వాళ్ళని వదిలేది లేదు,
అన్నిటికీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడని అన్నారు. ఏంటండి ఏంటి ఆయన నమ్మకం ఏంటి? ఆయన నేను మందు తాగను, నాకు మద్యం అలవాట్లేదు, నిత్యం భక్తిలో ఉంటాను, అలాంటి వాడిని మద్యం వ్యాపారం చేస్తానా, నన్ను కావాలని ఇరికించారు, ఇరికించిన వాళ్ళని వదలను, దేవుడు కూడా వదలడు అంటున్నారు ఆయన. ఇప్పుడు ఇరికించి ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకెవరిని ఇరికించినట్ట? సిసోడియా గారు 2 రోజులు ఉన్నారన్న. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఢిల్లీకి ఉన్నటువంటి సిసోడియా గారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారన్న? కొన్ని దాదాపు నాకు తెలిసి సంవత్సరం పైన 2 ఏళ్ళు ఉన్నాడు దగ్గర. ఆ సిసోడియా కన్నా ఇది చాలా దానికన్నా పెద్ద కేసు. ఆంధ్ర లిక్కర్ స్కాము భారతదేశంలోనే భారీ స్కామ్, ఇది భారీ అవినీతి. గతంలో ఏ విధంగా బోఫర్ల గురించి మాట్లాడుకున్నామో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాము చాలా భారీ ఎత్తున అవినీతి జరిగింది. వేల కోట్ల రూపాయలు